భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం మండల కేంద్రాల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా భోరజ్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలు పేద బడుగు బలహీన వర్గాలు అనుభవించే రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్ గొప్పతనం తెలిపేందుకే జై బాపు కేంద్ర హోంమంత్రి నిండు లోక్సభలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై భీమ్ రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్ నినాదాలు ఎత్తుకున్నట్లుగా తెలిపారు కేఎస్ఆర్. ఓవైపు కేంద్రంలోని బీజేపీ కుట్రను ఎండగడుతూనే మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఎస్సీల ఎస్టీ సోదరుల ఎస్సీ సోదరుల బీసీ సోదరుల మైనార్టీ సోదరుల హక్కుల్ని కాపాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయినా కాదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు తీసేటందుకు చూస్తున్నది. అందుకనే జై బాపు జై భీమ్ జై సంవిధాన్. సంవిధాన్ అంటే రాజ్యాంగము. ఏ రాజ్యాంగం అయితే ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి బీసీ సోదరులకి ఈ పుస్తకం వల్లనే ఎస్సీ సోదరులకి దళిత సోదరులకి బీసీ సోదరులకి ఎస్టీ సోదరులకి మైనార్టీ సోదరులకి అనేక పీడిత తాడిత ప్రజలు అనగారిన ప్రజలు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల సౌకర్యం పొందుతుంటే కన్నుగుట్టి చూడలేక ఈరోజు బీజేపీడు ఈ రిజర్వేషన్లను తీసేయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని రాజ్యాంగాన్ని రక్షించాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల హక్కుల్ని రక్షించాలనే ఉద్దేశంతోనే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం.